Hi guys, welcome back to our channel Pincher Vlogs. This is Winnie, camera back in the shiny. హాయ్ గాయ్స్. సో మనకి మన వీడియోస్కి అయితే చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఫ్యామిలీలోకి క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అయితే వచ్చేసింది. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ వీడియోస్ అనేది కొంచెం లేట్ అయ్యాయి అనమాట. బట్ ఇంకా నుంచి మాత్రం బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తాము. సో ఇవాళ మెయిన్ కంటెంట్ అంటే బేబీకి నేను ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి అంటే నేను యూస్ చేస్తున్న బ్రాండ్ సో సబామెడ్ అయితే యూస్ చేస్తున్నాను. డ్యూ టు ఎందుకు అంటే ఇది డెలికేట్ స్కిన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నా బేబీ స్కిన్ వచ్చేసి డ్రై స్కిన్ కాబట్టి నేను సబామెడ్ యూస్ చేస్తున్నాను. ఇది pH లెవెల్ 5.5 ఉంది అండ్ దాంట్లో క్లినికల్లీ టెస్టెడ్ అనమాట. సో ఈ ప్యాకేజ్ వచ్చేసి ఇది జెంటిల్ వాష్ అనమాట. నేను సోప్ బదులుగా నేను జెంటిల్ వాష్ అయితే యూస్ చేస్తున్నాను. సో బికాస్ ఎందుకంటే సోప్ అనేది కొంచెం డ్రైనెస్ ఇస్తుంది, ఇది మాత్రం క్లెన్సింగ్ చేస్తుంది డెలికేట్ స్కిన్ కి. ఇది 200 ml అనమాట. ఇది అరౌండ్ నాకు 500 లోపల అయితే వచ్చేసింది. సో ఇదైతే నేను జెంటిల్ వాష్, సోప్ బదులుగా నేను జెంటిల్ వాష్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ లోషన్ అనమాట. సో దీంట్లో బేబీ లోషన్ కి మెయిన్ ఎందుకంటే దీంట్లో కెమెమో ఆయిల్ ఉంది, అలాగే విటమిన్ ఈ కూడా ఉంది. సో ఇది మన స్కిన్ ఇచ్చి లేకుండా సాఫ్ట్ గా ఉండడానికి చాలా అయితే నాకు ఈ బేబీ లోషన్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంది. ఈ ప్యాకేజింగ్ వచ్చేసి నాకు ఇది 100 ml అరౌండ్ 600 దాకా అయితే పడింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎక్స్ట్రా క్రీమ్ సాఫ్ట్ అనమాట. ఇది బేబీకి నేను బాడీ లోషన్ అప్లై చేసిన తర్వాత ఇది అయితే నేను జెంటల్ గా మసాజ్ చేసిన తర్వాత బేబీకి అప్లై చేస్తాను 3 times a day గా. సో ఇది నాకు దీనివల్ల యూస్ చేయడం వల్ల బేబీ స్కిన్ అయితే స్మూత్ గా ఉంది, అలాగే డ్రైనెస్ ని కూడా ప్రివెంట్ చేసింది. దీంట్లో నాకు జోజోబాయిల్ అండ్ ప్యాంథనాల్ ఉండడం వల్ల స్మూత్నెస్ అయితే నాకు ఎక్స్ట్రా సాఫ్ట్ గా అనిపించింది. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ ఆయిల్. సో ఇదైతే మనకు ఫస్ట్ అని చెప్పాలి, ఎందుకంటే ఈ మసాజ్ ఆయిల్ యూస్ చేసినప్పటి నుంచి బేబీకి నాకు స్కిన్ లో గ్లో అనేది లైక్ నేను చూడడం జరిగింది. అలాగే బేబీకి ఈ ఆయిల్ కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకోవడం కానీ కంప్లీట్ గా లైక్ ఎక్స్ట్రా సాఫ్ట్ స్కిన్ అయితే నేను చూసాను. నేను ఇది 2 times a day యూస్ చేస్తాను, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. దీంట్లో బొటానికల్ ఆయిల్ ఉండడం వల్ల చాలా సాఫ్ట్ గా ఉంటుంది బేబీ స్కిన్ అనేది. సో ఇదైతే నేను 2 times a day అయితే యూస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి షాంపూ. సో ఈ షాంపూ అయితే నేను హిమాలయ యూజ్ చేస్తాను. ఇది దీంట్లో నారిష్ చేస్తుంది కాబట్టి నేను హిమాలయ అయితే చూస్ చేసుకున్నాను. ఇదైతే నేను షాంపూ యూజ్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పౌడర్ వచ్చేసి సెబమెడ్ లోనే ఇది పౌడర్. ఇది కూడా సేమ్ క్లినికల్లీ టెస్టెడ్. దీంట్లో ఆలివ్ ఆయిల్ ఉండడం వల్ల ఎక్స్ట్రా సాఫ్ట్ గా బేబీకి, అండ్ చెప్పాలంటే ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. కానీ దాంట్లో ఫ్రేగ్రెన్స్ ఏమి దీంట్లో అయితే లేదు, కానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది నాకు అరౌండ్ 700 అయితే పడింది. సో యాక్చువల్గా దాంట్లో ఏంటంటే మైల్డ్ స్మెల్ ఇస్తుంది అనమాట. అంటే బేబీస్కి హార్ష్గా ఉండకుండా చాలా మైల్డ్ స్మెల్ ఇస్తుంది. సో ఎక్స్ట్రా సాఫ్ట్ ఫార్మ్ అయితే యూజ్ చేయడం వల్ల ఇది చాలా బాగుంటుంది. ఇది కీ ప్రోడక్ట్ అని చెప్పాలి సెబమెడ్ లో పౌడర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వైప్స్ వచ్చేసి నేను అపోలో వాళ్ళది ఎసెన్షియల్ వైప్స్ అయితే యూజ్ చేస్తాను. దీంట్లో ట్రిపుల్ మాయిశ్చరైజింగ్ ఉండడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీంట్లో నాకు అలోవెరా, కెమోమాయిల్, అలాగే విటమిన్ ఈ ప్రోడక్ట్స్ అయితే దీంట్లో కంప్లీట్ గా ఉన్నాయి. సో ఇది చాలా బాగా అయితే బాగుంటుంది. అపోలో సైడ్ నుంచి అయితే ఎసెన్షియల్ బేబీ వైప్స్ అయితే యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డైపర్స్. నేను డైపర్స్ అయితే హగ్గీస్ యూజ్ చేస్తాను. నేను ఫస్ట్ బేబీకి యూజ్ చేసింది వచ్చి మ్యానీ పోకో ప్యాంట్స్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ నేను అపోలో వాళ్ళ ఎసెన్షియల్ కూడా యూజ్ చేశాను. బట్ ఆ రెండుతో కంపేర్ చేస్తే నాకు హగ్గీస్ బెస్ట్ అనిపించింది. సో నేను హగ్గీస్ యూజ్ చేస్తాను. మీకు ఇవన్నీ లింక్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో లింక్ అని టైప్ చేయండి, నేను మీకు లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కీ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బేబీ నైల్స్ ట్రిమ్మర్ అనమాట. సో చాలా చిన్న వయసు కాబట్టి మనం ఏమిటంటే ట్రిమ్మింగ్ కావాలి కాబట్టి నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తాను. బికాస్ ఎందుకంటే దీంట్లో మనకు మంత్స్ వైజ్ గా ఉంది. ఇది 0 to 3 months అని చెప్పి, లైక్ 4 to 5 అండ్ ఆఫ్ ద 6 to 7 ఇన్ ది అడల్ట్. అండ్ ఇవి రెండు అడల్ట్. నెక్స్ట్ ఇది అడల్ట్ లైక్ బిఫోర్ ఆఫ్టర్ అనమాట. సో ఇది దీంట్లో నాకు దీంట్లో 2 సెషన్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ అండ్ మనకి ఇక్కడ లైట్ అనేది వస్తుంది. సో ఫాస్ట్నెస్ కోసం అనమాట. మన ఫాస్ట్నెస్ వద్దు అంటే తగ్గించుకోవచ్చు. దీంట్లో మనకు 4 steps ఉన్నాయి.
ఇది చాలా బాగా పెయిన్ లేకుండా ఈజీగా మనం బేబీకి నెయిల్స్ అనేది తీసేయచ్చు. చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు. నెక్స్ట్ వుడ్బర్డ్స్ అందరికీ తెలిసిందే, బేబీకి స్టమక్ పెయిన్ వస్తే మనం వుడ్బర్డ్స్ యూస్ చేస్తాం. లైక్ స్టమక్ అప్సెట్ అయినా బేబీ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నాం. బట్ నేనైతే యూస్ చేయలేదు. ఆఫ్టర్ 6 months యూస్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. బట్ నేను ఇప్పుడైతే యూస్ చేయలేదు. ఇది గ్రైప్ వాటర్ అని కూడా అంటారు కదా, సో బట్ నేనైతే యూస్ చేయలేదు. నెక్స్ట్ కమింగ్ టు నా బేబీ మెడిసిన్స్. నెక్స్ట్ కమింగ్ టు బేబీ యొక్క మెడిసిన్స్ అనమాట. సో ఇది విటమిన్ 3. సో నాకు డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేశారు. ఇది అప్ టు నాకు 1 year, బేబీకి 1 year వచ్చిందాక కంటిన్యూస్గా ఈ మెడిసిన్స్ అయితే యూజ్ చేయమని చెప్పి నాకు డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేశారు. సో ఇది వచ్చేసి విటమిన్ D3 అనమాట. సో ఇది బలానికి యూజ్ చేయమని చెప్పి విటమిన్ D3 ఓరల్ లిక్విడ్ అనమాట. 6 drops అనమాట. మార్నింగ్ ఈవినింగ్ వేయమని యూజ్ చేయమని చెప్పారు. అండ్ ఇలాగే జింకోవేట్ అనమాట. సో ఇది కూడా మల్టీవిటమిన్ అనమాట. బేబీకి లైక్ గ్రోతింగ్కి మనకు సేమ్ ఇది కూడా 6 drops మార్నింగ్ ఈవినింగ్ వేయమని చెప్పారు. అండ్ ఇది P100 మీన్స్ లైక్ పారాసిటమాల్. సో ఇది ఫీవర్ వచ్చినప్పుడు సేమ్ ఇది కూడా 6 drops లైక్ 3 times a day, లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ యూజ్ చేయమని చెప్పారు. అండ్ సేమ్ ఇది కాలిక్ యాసిడ్. లైక్ వుడ్బర్డ్స్ బదులుగా నేనైతే ఇది యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే బేబీకి స్టమక్ పెయిన్, బేబీకి స్టమక్ అప్సెట్ అయినా, లేకపోతే తను అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా, నిద్రపోకుండా స్టమక్ పెయిన్తో విసిగిస్తున్నా కూడా నేను సేమ్ ఇది 2 times a day తీసుకుంటాను. ఇది గ్రైప్ వాటర్ లాగే ఇది నేను దాని బదులు ఇది యూజ్ చేస్తాను అనమాట. అండ్ మ్యూకలైట్, ఇది బేబీకి కాఫ్, స్నీజింగ్ అలాగా ముక్కు నుంచి లైక్ తను స్నీజ్ చేయాల్సి వస్తుందా అలాగా ఉన్నప్పుడు నేనైతే ఇది యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ ఇది ఓరల్ డ్రాప్స్ అనమాట. ఇది కూడా లైక్ దగ్గు, గొంతు నొప్పి అలా ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి లైక్ తనకి ఏమైనా ముక్కు ఊపిరడకపోయినా కూడా, లైక్ తను ఊపిరి తీసుకోవడానికి బాధపడుతున్నా ఇది నోసో క్లియర్ అనమాట. సో ఇది 2 drops అయితే యూజ్ చేస్తాను. సో ఈ 2 అయితే నేను డైలీ యూజ్ చేస్తాను. మార్నింగ్ 6 drops అండ్ ఈవినింగ్ 6 drops. బికాస్ మిగతావన్నీ ఏంటంటే సిచ్యువేషన్ పర్పస్గా యూజ్ చేస్తాను. ఇవి 2 మాత్రం మల్టీవిటమిన్ అండ్ ఈ విటమిన్ D3 అనేది కంప్లీట్గా నేను ఎవ్రీడే అయితే యూజ్ చేస్తాను. చాలా హెల్ప్ఫుల్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవైతే బేబీ ప్రోడక్ట్స్ అండ్ బేబీ మెడిసిన్స్. సో మీకు లింక్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో లింక్ అని మెన్షన్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ డ్రెస్ అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఈ డ్రెస్ లింక్ మీకు కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో లింక్ అని మెన్షన్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో మీరు నెక్స్ట్ ఇంకా బేబీ యొక్క క్లాత్స్, బేబీకి ఏం జ్యువెలరీ ఉంది, లైక్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అప్కమింగ్ వీడియోస్ అయితే చూడబోతున్నారు. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. సో ఇంతటితో ఇవాళ వీడియో అయితే ఏం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్. లవ్ యూ గైస్. బాయ్.